హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ హరిహరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. భక్తులారా, కొత్త సంవత్సరం ఉగాది రాగానే చాలామంది కూడా ఆసక్తితో ఎదురు చూసేటువంటి విషయం ఏమిటంటే పంచాంగ శ్రవణం, అలాగే రాశుల యొక్క వారి యొక్క స్థితిగతులు, గ్రహ సంచారం యొక్క స్థితిగతులు, అలాగే ఏ రాశి వారికి ఎలా ఉంది, వారి యొక్క ఆదాయం, అలాగే ఖర్చు, అలాగే రాజపూజ్యం, అలాగే అవమానం, అలాగే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఏ స్థానంలో ఉంటే కనుక అది శుభాన్ని చేకూరుస్తుందా, అశుభాన్ని ప్రసాదిస్తుందా అని మనము చాలామంది కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటాం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుగుతుంది ప్రతి ఒక్క ఆలయాలలో కూడా కదా, అలాగే కొన్ని కేంద్రాలలో కూడా బయట కూడా జరుగుతుంటాయి కదా. అలాగే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ప్రపంచానికి, అలాగే భారతదేశానికి, అలాగే మన తెలుగు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంది ఒక్కసారి మనము తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాజు, అలాగే సస్యాధిపతి, అలాగే నీరసాధిపతి కుజుడు, అలాగే మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శనేశ్వరుడు, అలాగే ధాన్యాధిపతి చంద్రుడు, అలాగే రసాధిపతి గురుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపగ్రహాలకు వచ్చినాయి, 2 ఆధిపత్యములు శుభగ్రహాలకే వచ్చాయి. అంటే శనేశ్వరుడికి 4 ఆధిపత్యములు, కుజుడికి 3 ఆధిపత్యములు వచ్చాయి. మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇతర దేశాల్లోనూ పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. పరిపాలకులు అనేక ఒడిదుడుకులు సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త పథకాలను కూడా ప్రవేశపెడతారు. వాటిని అమలుపరిచేందుకు నానా విధమైనటువంటి తంటాలు కూడా పడతారు రాజకీయ నాయకులు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణంగా ఉంటుంది. ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. శత్రు దేశాల మధ్య నిరంతరం యుద్ధ వాతావరణం ఉంటుంది. పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చాలా బాగుంటుంది. వర్షాలు పర్వాలేదు అన్నట్లుగా ఉంటాయి. ఇక ఒకసారి అతివృష్టి, అనావృష్టి కూడా ఉంటుంది. కొన్ని పెద్ద రైలు విమాన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలు కూడా, సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మన భారతదేశం మాత్రం ఆర్థికంగా అందరికంటే ఎక్కువగా పుంజుకుంటుంది. మన భారతదేశము ఆర్థికంగా ఖచ్చితంగా పుంజుకుంటుంది. అంతరిక్ష పరిశోధనలు మన భారతదేశంలో ఎన్నో జరుగుతాయి. ఈసారి చేసేటువంటి అంతరిక్ష పరిశోధనలు అన్నీ కూడా విజయవంతం అవుతాయి. ప్రపంచ దేశాల యొక్క దృష్టి అంతా కూడా మనం చేసేటువంటి అంతరిక్ష పరిశోధనలపైనే దృష్టి పెడతారు అందరూ కూడా. ఆహార ధాన్యాల యొక్క కొరత ఇతర దేశాలలో, బయట దేశాలలో ఆహార ధాన్యాల యొక్క కొరత ఉండదు. మన భారతదేశంలో మాత్రం ఆహార ధాన్యాల కొరత ఉండదు. అలాగే మన దగ్గర నుంచి ఆహార ధాన్యాలు బయట దేశాలకు ఎన్నో ఎగుమతులు జరుగుతాయి. మన భారతదేశంలో పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండుతాయి. రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. రైతే రారాజు అన్నట్టుగా ఉంటాడు ఈ సంవత్సరం మన. అలాగే పశుపాలకుడు యముడు, దొడ్డి పెట్టివాడు బలరాముడు, విడిపించేవాడు కూడా బలరాముడే. కాబట్టి పాడి పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక రాజు కుజుడు అవ్వడం చేత ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటారు. రాజు ఈ సంవత్సరం కుజుడు, ఆయన రాజు ఉండేసరికి ఉష్ణోగ్రతలు కూడా భగభగ మండుతాయి. నమోదు స్థాయి 50 దగ్గరకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలం వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు, సూచనలు తీసుకొని బయటకు వెళ్తేనే మంచిది. అలాగే జూలై 13, 2024 నుండి ఆగస్టు 25 వరకు వృషభ రాశిలో గురు కుజుల యొక్క కలయిక, అలాగే మిథున కర్కాటక రాశులందు కుజస్తంభన యోగం జ్యేష్ఠ మాసంలో 13 రోజుల పక్షం. దీనినే విశ్వగ్రస్ర పక్షం అంటారు. జూన్ 22 నుంచి జూలై 5వ తేదీ వరకు 13 రోజుల పక్షం వచ్చింది. ఇది
చాలా చాలా విశేషమైనటువంటిది. ఇది జ్యేష్ఠ పౌర్ణమి నుండి జ్యేష్ఠ అమావాస్య వరకు కృష్ణపక్షంలో అన్నమాట. ఈ 13 రోజులు ప్రతినిత్యం కూడా మీ ఇంటి దేవుని యొక్క ఆరాధన ఉదయము సాయంత్రము ఖచ్చితంగా చేయాలి. కార్తీక మాసంలో భగవంతుడికి ఆరాధన మనం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన ఏ విధంగా చేశామో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి దేవుని యొక్క గృహంలో తులసి కోట దగ్గర గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయాలి. శ్రీ లలితా విష్ణు సహస్రనామ పారాయణ ఖచ్చితంగా చేయాలి. లేదా మీ కులదైవం ఇంటి దేవుని యొక్క శ్లోకాలు పారాయణం చేస్తే చాలా చాలా మంచి. ఈ 13 రోజులు ప్రతినిత్యం కూడా దాన ధర్మాలు చేస్తే ఎంతో ఎంతో విశేషం, సుభిక్షం. అలాగే ఇక మూఢాల విషయానికి వద్దాం. మే 4 చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి చిన్న కర్తరి ప్రారంభం. అలాగే మే 11 వైశాఖ శుక్ల చవితి శనివారం నుండి పెద్ద కర్తరి. ఈ సమయంలో కర్ర పనులు మట్టి పనులు అస్సలు చేయరాదు. చిన్న కర్తరిలో కొన్ని పనులు మాత్రం చేసుకోవచ్చును. పెద్ద కర్తరిలో గృహ సంబంధమైన పనులు అస్సలు కూడా పనికిరావు. సింహద్వారం పర్వాలేదు, స్లాబులు కూడా వేసుకోవచ్చు. అలాగే మరి గురుమూఢమి మే 7వ తారీఖు చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి జూన్ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమూఢమి శుక్రమూఢమి. అలాగే శుక్రమూఢమి ఏప్రిల్ 28 చైత్రమాసం బహుళ చవితి ఆదివారం నుండి జూలై 8 ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు శుక్రమూఢమి. అలాగే శుక్రమూఢమి మార్చి 18 2025 ఫాల్గుణ మాస బహుళ చవితి మంగళవారం నుండి మార్చి 28 2025 ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం వరకు శుక్రమూఢమి ఉన్నది. ఇక అలాగే పుష్కరాల విషయానికి వద్దాం. ఏప్రిల్ 25 2024 చైత్ర బహుళ విద్య గురువారం రాత్రి 10:38 గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రాత్రి సమయం అయినందున మరుసటి రోజు 26 ఏప్రిల్ శుక్రవారం నుండి మే 7 మంగళవారం వరకు 12 రోజులు నర్మదా నది పుష్కరాలు. అలాగే అందరూ చరాచర జగత్తు ఎదురు చూసేటువంటి ప్రయాగరాజ్ అలహాబాద్ మహాకుంభవేళ జనవరి 13 సోమవారం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రితో ఘనంగా వైభవంగా ముగుస్తుంది. ఇక గ్రహణాలు, చాలా మంది కూడా గ్రహణాలు అడుగుతుంటారు. ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఈ గ్రహణాలు మనకు అస్సలు మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించవు. కాబట్టి ఈ గ్రహణాల పట్టింపు మనకు భారతదేశంలో ఏవి కూడా మనకు నియమాలు పాటించాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. కాబట్టి బయట దేశాల్లోనే ఈ గ్రహణాలు ఉన్నాయి. అలాగే భక్తులారా, చాలా మంది కూడా ప్రత్యేకంగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉందని కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనము మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూసుకుందాం.